హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం IC38 ఎగ్జామ్ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇది ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా నియమించబడే ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా నియమించబడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ కాన్సెప్ట్స్. ఇందులో యాక్చువల్ గా మనకు 21 లెసన్స్ ఉంటాయి. అయితే ఈ 21 లెసన్స్ అనేవి చాలా ఎక్కువ సిలబస్, వాస్ట్ సిలబస్ ఉంటుంది. దాన్ని క్రోడీకరించి సింప్లిఫై చేసి ఒక కాన్సెప్ట్స్ రూపంలో జస్ట్ 45 to 1 hour మనకు వచ్చేటట్లు ఈ వీడియోని నేను తయారు చేయబోతున్నాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఫస్ట్ అటెంప్ట్ లోని ఎగ్జామ్ పాస్ కావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాం. రమేష్ అనే వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ గా నియమింపబడాలి అని అనుకుంటున్నాడు. ఆయన ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ మేనేజర్స్ ని కలిశారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, ఇది ఒక ఆన్లైన్ ఎగ్జామ్, 50 క్వశ్చన్లు ఉంటాయి, 1 hour టైం ఉంటుంది, ఒక 17 మార్కులు వస్తాయి. అంటే యాక్చువల్గా 18 రావాలి, 17 మార్క్స్ వచ్చినా ఒక మార్క్ యాడ్ చేయబడుతుంది, పాస్ అయిపోతారు. సో మనం ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయితే మనకు లైసెన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన కమిషన్స్ ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ రాయాలంటే బేసిక్ గా భారతీయుడే ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి, మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, సౌండ్ మైండ్ తో ఉండాలి, 25 గంటల ట్రైనింగ్ పొందాలి, 25 hours ట్రైనింగ్ పొందాలి. పొందిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి అర్హత వస్తుంది. సో ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు. సో ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఆ స్కోర్ కార్డ్ 1 year అమల్లో ఉంటుంది. సో ఆ 1 year లోపల మనం ఎప్పుడైనా ఏజెంట్ గా ఆర్ అడ్వైజర్ గా లైసెన్స్ పొందొచ్చు. అయితే లైసెన్స్ జారీ చేసే వాళ్ళు ఎవరు అంటే IRDAI. ఎగ్జామ్ పెట్టే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాడీ. అయితే లైసెన్స్ జారీ చేసేది IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ. ఇది హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉంది, హైదరాబాద్ లోనే ఉంది. సో IRDAI యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల మీద అజమాయిషి ఎవరిది అంటే IRDAI. అది గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, జనరల్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, అన్నిటికీ అథారిటీ IRDAI భారతదేశానికి. ఓకే, అయితే ఈయన ఎగ్జామ్ పాస్ అయిపోయినాడు. ఆ కంపెనీకి పర్టికులర్ కంపెనీ తరఫున ఆయన ఏజెంట్ గా లేదా అడ్వైజర్ గా నియమించబడ్డాడు. ఆ పర్టికులర్ కంపెనీకి అడ్వైజర్ ఉంటాడు, కానీ లైసెన్స్ జారీ చేసే వాళ్ళు ఎవరు? IRDAI. లైసెన్స్ ఇచ్చేది IRDAI. ఈ లైసెన్స్ 3 years అమల్లో ఉంటుంది, 3 సంవత్సరాలు, 3 years. ఆ 3 ఏళ్ల తర్వాత మరి లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ 3 years లైసెన్స్ రెన్యువల్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ ఫేజ్. సో ఆయన ఎగ్జామ్ పాస్ అయ్యి లైసెన్స్ వచ్చేసింది. ఆ పర్టికులర్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చింది IRDAI, 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఆయన ఏజెంట్ గా నియమించబడాలి అంటే ఏ సెక్షన్ ప్రకారం నియమించబడతాడు అంటే, బీమా చట్టము అంటే ఇన్సూరెన్స్ యాక్ట్, బీమా చట్టం 1938 ప్రకారం సెక్షన్ 42, సెక్షన్ 42 ప్రకారం ఏజెంట్ గా నియమించబడతాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 42 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఆయన ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా నియమించబడతాడు. ఒక పర్టికులర్ కంపెనీకి ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఒక పర్టికులర్ కంపెనీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక పర్టికులర్ కంపెనీకి నేను ఏజెంట్ గా నియమించబడ్డాను. ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా నేను ఏజెన్సీ తీసుకోవాలనుకుంటున్నాను, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా ఏజెన్సీ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నాడు అనుకోండి. అటువంటి వ్యక్తిని కాంపోజిట్ ఏజెంట్ అని అంటాం. కాంపోజిట్ ఏజెంట్
ఒక వ్యక్తి కాంపోజిట్ ఏజెంట్ గా నియమించబడాలంటే ఆయన 50 గంటల ట్రైనింగ్ పొంది ఉండాలి. 50 అవర్స్ ట్రైనింగ్. సో మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ మధ్య కాలంలో చాలా టఫెస్ట్ గా క్వశ్చన్స్ డిజైన్ చేయబడుతుంది. ఎలా వస్తుంది? దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది. రమేష్ అనే వ్యక్తి ఒక బీమా కంపెనీలో ఆయన ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేరాలి అని అనుకుంటున్నాడు. చేరాలి అంటే క్రింది వాటిలో ఏది నిజము? నంబర్ 1 స్టేట్మెంట్ లో రూపంలో వస్తున్నాడు. ఆయన భారతీయుడై ఉండాలి, ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అంటే మేజర్ అయి ఉండాలి. థర్డ్ స్టేట్మెంట్ 25 గంటల ట్రైనింగ్ పొంది ఉండాలి. ఫోర్త్ స్టేట్మెంట్ 50 గంటల ట్రైనింగ్ పొంది ఉండాలి. 4 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఆప్షన్స్ లో ఆప్షన్ 1 1, 2 మాత్రమే కరెక్ట్. బిలో 2, 3, 4 మాత్రం కరెక్ట్. సిలో 1, 2, 3, 4 అన్ని కరెక్ట్. 4వది ఏది కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్. సో 4 స్టేట్మెంట్ లో మనం ఏం చెప్పాం? నంబర్ 1 భారతీయుడే ఉండాలి, కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది 18 years కంప్లీట్ అయి ఉండాలి, సెకండ్ కరెక్ట్. థర్డ్ కాన్సెప్ట్ 25 గంటల ట్రైనింగ్ ఉండాలి, కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ 50 గంటల ట్రైనింగ్ ఉండాలి. ఫోర్త్ది తప్పు కదా, ఎందుకంటే ఒక కంపెనీలో ఏజెంట్ గా నియమించబడాలని అనుకుంటున్నాడు, చేరాలనుకుంటున్నాడు. సో 1, 2, 3 కరెక్ట్. ఇక్కడ 1, 2, 3 ఉందా? లేదు. సో ఏది కరెక్ట్ ఆన్సర్? నన్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్ ఆప్షన్. లేదా ఆ క్వశ్చన్ ని ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఈ క్రింది వాటిలో ఏది ఫాల్స్, ఏది నిజము కాదు? స్టేట్మెంట్ 1 భారతీయుడే ఉండాలి, నిజం. స్టేట్మెంట్ 2 18 సంవత్సరాలు నిండి ఉండాలి. స్టేట్మెంట్ 3 25 గంటల ట్రైనింగ్ ఉండాలి. స్టేట్మెంట్ 4 50 గంటల ట్రైనింగ్ ఉండాలి. స్టేట్మెంట్ 4 తప్పు. సో ఆ విధంగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కాన్సెప్ట్స్ ని మనం అర్థం చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ మనం రాయగలం. ఓకే, అదేవిధంగా సో ఆయన ఏజెంట్ గా నియమించబడినాడు ఒక కంపెనీకి. ఆ IRDA లైసెన్స్ జారీ చేసింది. ఆ లైసెన్స్ 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. సో లైసెన్స్ వచ్చేసింది, లైసెన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు. కస్టమర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను సో కంపెనీ నుంచి వచ్చాను, అడ్వైజర్ ని, పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కస్టమర్ కి పాలసీ నచ్చింది. అయితే డ్యూరింగ్ ది ప్రాసెస్ కస్టమర్ అడిగారు, ఏమంటే మీ దగ్గర లైసెన్స్ ఉందా? కస్టమర్ అడిగితే లైసెన్స్ చూపించాల్సిన బాధ్యత ఏజెంట్ది, అడ్వైజర్ది. అడిగితే సో పాలసీ నచ్చింది, యాక్సెప్ట్ చేశారు. ప్రపోజల్ నింపారు. ప్రపోజల్ ని తెలుగులో ప్రతిపాదన పత్రము అంటారు. నేను ఇంగ్లీష్ పదాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఎందుకంటే తెలుగులో రాసే విద్యార్థులకి ఇంగ్లీష్ లో రాసే విద్యార్థులకి ఇద్దరికి ఉపయోగకరంగా ఉండేటట్లు. సో ప్రతిపాదన పత్రము, ప్రపోజల్ ఫామ్ నింపారు. ఎవరు నింపాలి? కస్టమరే నింపాలి. తన స్వదస్తూరితో నింపాలి, లెజిబుల్ గా. ఓకే, స్వదస్తూరితో నింపారు. అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అందులో అడిగిన క్వశ్చన్లకు కొన్ని డీటెయిల్ గా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఆయన పేరు, పూర్తి పేరు రాయాలి క్యాపిటల్ లెటర్స్ లో, ఫాదర్ నేమ్ రాయాలి, అడ్రస్ రాయాలి, ఆయన క్వాలిఫికేషన్ రాయాలి, ఆయన ఇన్కమ్ సోర్సెస్ రాయాలి, ఎక్కడ పనిచేస్తున్నారు రాయాలి, ఆయన ఫ్యామిలీ హిస్టరీ రాయాలి. ఇవన్నీ కూడా రాసి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఎస్ ఆర్ నో లో ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ కి డీటెయిల్ గా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ లో నేను ఈ పైన చెప్పినటువంటి ప్రతిపాదన పత్రంలో మీరు అడిగిన క్వశ్చన్లకు నేను ఇచ్చిన ఆన్సర్లన్నీ సరి అయినవే అని ఆయన సంతకం పెట్టాలి. పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూడండి. పేరుకు సంబంధించిన ప్రూఫ్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్. అయితే ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించి మొట్టమొదటిగా బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? నంబర్ 1 ఏజ్ కావాలి. ఏజ్ అనేది దేంట్లో కనపడుతుంది మనకు? ఏజ్ అనేది మనకు 2 రకాలు ఉన్నాయి. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్స్ అని, నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అని. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటే ఏమి? 10th క్లాస్ మార్క్ లిస్ట్, SSC. రెండోది పాన్ కార్డ్. మూడోది డ్రైవింగ్ లైసెన్స్. SSC సర్టిఫికెట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్. ఇవి స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటారు. దీన్ని స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటారు.
సో స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ప్రకారం ఏజ్ నిర్ధారణ, వయో నిర్ధారణ సరిగా జరుగుతుంది. దీనిపైన కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావచ్చు. ఏ విధంగా రావచ్చు? ఈ క్రింది వాటిలో ఏది ప్రామాణిక వయో నిర్ధారణ పత్రము కాదు? ఈ 4 ఉంటే ప్రామాణిక వయో నిర్ధారణ పత్రాలు, ఈ 4 కాకుండా వేరేది ఉంటే అది ప్రామాణిక వయో నిర్ధారణ పత్రం కాదు. ఒకవేళ డిఫెన్స్ పర్సనల్స్ జారీ చేసేటటువంటి ఐడి ప్రూఫ్, అది కూడా స్టాండర్డే. ఓకే. తర్వాత బ్యాప్టిజం సర్టిఫికేట్, అది కూడా స్టాండర్డే. బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇవి కాకుండా మిగతావి వస్తే దాన్ని నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అని చెప్తారు. ఏంటి దీనికి తేడా ఏంటంటే, స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కి ఎంతైనా బీమా అంటే ఎంత సమ్మష్యూడైనా ఇచ్చేటటువంటి అవకాశం స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్స్ ఉంటుంది. నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వయో నిర్ధారణ అనేది సరిగా జరగలేదు కాబట్టి. ఏజ్ అనేది బేసిక్ క్రైటీరియా, ఏజ్ మీదనే డిపెండ్ అయ్యి ప్రీమియం క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఏజ్ అనేది. సో ఏజ్ ప్రూఫ్ ఇచ్చారు. అడ్రస్ ప్రూఫ్ చూడండి. అడ్రస్ ప్రూఫ్ మీరు జనరల్ గా లాజిక్ గా ఆలోచిస్తే నెంబర్ 1 ఆధార్ కార్డులో ఉంటుంది, రేషన్ కార్డులో ఉంటుంది, ఓటర్ కార్డులో ఉంటుంది, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీలో ఉంటుంది. కానీ పాన్ కార్డులో అడ్రస్ ఉంటుంది. సో ఒకసారి ఎగ్జామ్ కి క్వశ్చన్ అడిగాడు, ఈ క్రింది వాటిలో అడ్రస్ ప్రూఫ్ కానటువంటిది ఏది? పాన్ కార్డులో అడ్రస్ ఉండదు. ఓకే. సో ఆయన అడ్రస్ ప్రూఫ్ ఇచ్చారు. ఇన్కమ్ ప్రూఫ్ ఇచ్చారు. ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఐటీఆర్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ది లాస్ట్ 3 years, బ్యాంక్ స్టేట్మెంట్ 6 months, లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్, అగ్రికల్చరల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు ఇన్కమ్ ప్రూఫ్ కింద తీసుకోబడతాయి. ఆ తర్వాత ఆయన క్వాలిఫికేషన్, అదేవిధంగా ఒక సంస్థలో పనిచేస్తున్నాడు, ఎంప్లాయర్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా తీసుకుని ఆ ప్రపోజల్ ఫామ్ కి అంటే ప్రతిపాదన పత్రానికి జత చేసిన తర్వాత కస్టమర్ అన్ని ఇచ్చిన తర్వాత, ఏమండి రమేష్ గారు మీరు పాలసీ బాగుంది, ప్రీమియం ఏమో దాదాపు ₹1,00,000 పడుతుంది అని చెప్తున్నారు, మరి ఈ పాలసీలో నేను కట్టిన ప్రీమియం కి మీకు ఏమైనా కమిషన్ వస్తుందా అని అడిగారనుకోండి. కస్టమర్ అడిగితే కమిషన్ గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా రమేష్ గారి మీద ఉంది. ఫస్ట్ ఏజెన్సీ తీసుకున్నారు, లైసెన్స్ అడిగితే చూపించారు, కమిషన్ ఎంత అని అడిగితే చూపించాలి. ఓకే. అయితే ఇక్కడ మనం కొన్ని సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఏజెంట్ గా నియమించబడాలంటే సెక్షన్ 92 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఏజెంట్ గా నియామకానికి సంబంధించిన విషయాలన్నీ సెక్షన్ 42 ఇన్సూరెన్స్ యాక్ట్, బీమా చట్టం 1938లో ఉంటాయి. రెండవది, ఒక వ్యక్తి తనకు వచ్చినటువంటి కమిషన్ ను, సార్ నాకు ఇంత కమిషన్ వస్తుంది కాబట్టి మనము చెరి సగం పంచుకుందాము, అంటే నాకు వచ్చే కమిషన్ లో ఇంత ఇస్తాను, దీన్ని కమిషన్ రిబేట్స్ అంటాం. ఆ కమిషన్ రిబేట్స్ ను ప్రొహిబిట్ చేసేటటువంటి సెక్షన్ 41, సెక్షన్ 41 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఇవన్నీ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను ఈ సెక్షన్స్. సో 42 అనేది ఏజెంట్ నియామకానికి సంబంధించినటువంటి సెక్షన్. సెక్షన్ 41 అనేది కమిషన్లను కలిసి పంచుకోవడం, తగ్గింపు మార్గంలో ఒకరినొకరు పంచుకోవడాన్ని నిషేధించేది. కమిషన్ రిబేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అనేది సెక్షన్ 41 కు సంబంధించింది ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఓకే. సో అప్పుడు చెప్పారు. సో కమిషన్ గురించి చెప్పారు, ప్రపోజల్ ఇచ్చారు, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు. రమేష్ గారు తీసుకెళ్లి ఆ బీమా కంపెనీలో ప్రపోజల్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, రమేష్ గారు ఆ పర్టికులర్ కస్టమర్ ని చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అంటే అడ్వైజర్ ఆర్ ఏజెంట్ కస్టమర్ ని చూసే మొదటి వ్యక్తి. ఫిజికల్ గా కస్టమర్ ని చూసే వ్యక్తి ఆయన కాబట్టి, ఒక అడ్వైజర్ లేదా ఏజెంట్ కాబట్టి, ఏజెంట్ ని ప్రైమరీ అండర్ రైటర్ అని అంటారు. ప్రైమరీ అండర్ రైటర్. సో ఏజెంట్ ఈజ్ ఎ ప్రైమరీ అండర్ రైటర్. దాన్ని మోరల్ హజార్డ్ రిపోర్ట్ లో ఆయన పొందుపరుస్తాడు. మోరల్ హజార్డ్ రిపోర్ట్. మోరల్ హజార్డ్ అంటే మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు. మోరల్ హజార్డ్ అంటే ఏమి? నైతిక అపాయం. మోరల్ హజార్డ్ నైతిక అపాయం. తెలుగులో క్వశ్చన్స్ అలాగే వస్తాయి.
నైతిక అపాయానికి సంబంధించిన రిపోర్ట్ ఎవరు ఇస్తారు? ప్రైమరీ అండర్ రైటర్ అయినటువంటి ఏజెంట్ లేదా అడ్వైజర్. ఏజెంట్ నే అడ్వైజర్ అంటాము లేదా ఏజెంట్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా పిలుచుకుంటుంది. ఓకే, సో ఇది ఇచ్చిన తర్వాత ఆఫీస్ లో తీసుకెళ్లి ఇచ్చారు. ఆఫీస్ లో ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ దీన్ని ప్రాసెస్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ లో అండర్ రైటింగ్ కి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఉంటారు. తీసుకువెళ్లినటువంటి ప్రపోజల్ ని 2 రకాలుగా అండర్ రైట్ చేస్తారు. ఒకటి 2 పద్ధతుల్లో. ఒకటి న్యూమరికల్ రేటింగ్ మెథడ్ అని. న్యూమరికల్ రేటింగ్ మెథడ్, ఇది అండర్ రైటింగ్ మెథడ్స్. రెండవది జడ్జిమెంట్ మెథడ్. జడ్జిమెంట్ మెథడ్, జడ్జిమెంట్ రేటింగ్ మెథడ్. మనం పేరులోనే చూసుకున్నాం. న్యూమరికల్ అంటే తెలుగులో సంఖ్యాపరమైనటువంటి అండర్ రైటింగ్ పద్ధతి. పేరులోనే ఉంది. సంఖ్యాపరము అంటే ఆ కస్టమర్ ని యాక్చువల్ గా ఇన్సూరెన్స్ దాంట్లో ప్రపోజర్ అంటారు. ప్రపోజల్ ని తీసుకునేవాడు ప్రపోజర్. ఆ పాలసీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రపోజర్ కాస్త పాలసీ హోల్డర్ అవుతారు, పాలసీదారుడు. సో ఈ ప్రపోజర్ ఇంకా పాలసీ కంప్లీట్ కాదు. ప్రపోజల్ ని నింపాడు, అందులో అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇచ్చాడు. ఆ ఆన్సర్లు గనక అండర్ రైటర్ ఆఫీస్ లో, ఆ పర్టికులర్ బీమా కంపెనీలో అండర్ రైట్ చేసేటటువంటి అఫీషియల్ అందులో ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఏమైనా బీపీ ఉందా? బీపీ జనరల్ గా 120/80 ఉండాలి. డయాబెటీస్ ఉందా? డయాబెటీస్ నార్మల్ గా ఉండాలి. అందులో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఫర్ ది లాస్ట్ 5 years ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? ఎస్. ఏ కారణం చేత? ఇటువంటి క్వశ్చన్లకు ఒకవేళ ఫ్యాక్టర్స్ అంటే ప్రతికూల ప్రభావాలు, అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని బట్టి ఒకవేళ ప్రతికూల పరిస్థితులకి పాజిటివ్ పాయింట్లు, అనుకూల పరిస్థితులకి నెగిటివ్ పాయింట్లు కేటాయించే పద్ధతిని న్యూమరికల్ రేటింగ్ మెథడ్, సంఖ్యాపరమైన అండర్ రైటింగ్ పద్ధతి అని అంటారు. ఇక్కడ మీకు ఇది చాలా డీప్ గా చెప్పేటటువంటిది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ గా మీరు ఆన్సర్ రాయడానికి ఎగ్జామ్ లో ఒకవేళ సంఖ్యాపరమైనటువంటి అండర్ రైటింగ్ పద్ధతిని వివరించండి అంటే మీ ఆప్షన్లలో ఏది ఉండాలి అంటే ప్రతికూలమైన పరిస్థితులకి పాజిటివ్ పాయింట్లు, అనుకూలమైన పరిస్థితులకి నెగిటివ్ పాయింట్లు ఉంటాయి అనే ఆప్షన్ ఉంటే అది కరెక్ట్. ఓకే. రెండవది జడ్జిమెంట్ మెథడ్. జడ్జిమెంట్ అంటే న్యాయపరమైనటువంటి అండర్ రైటింగ్ పద్ధతి. చూడండి, డయాబెటీస్ ఉంది అని రాశాడు. ఎస్ సార్. మరి డయాబెటీస్ కి సక్రమమైనటువంటి ఆహారపు అలవాట్లు, వ్యాయామము, సక్రమమైనటువంటి డైట్ ఇవన్నీ ఫాలో అవుతున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ కంటిన్యూ గా చేసుకుంటున్నారు? ఈ రోజు నార్మల్సీలో ఉందా లేదా? డయాబెటీస్ అనేది నార్మల్ గా ఉందా లేదా? ఇవన్నీ కూడా మెడికల్ ఎగ్జామినర్ దగ్గర, అంటే ఒక పర్టికులర్ కంపెనీకి ఆయా కంపెనీ తరఫున డాక్టర్లు ఉంటారు, మెడికల్ ఎగ్జామినర్స్ అంటాం వాళ్ళని, వాళ్ళ దగ్గరికి పంపించి మరి రిపోర్ట్లు చేయిస్తారు. ఒకవేళ ఆ రిపోర్ట్లలో నార్మల్ గా వచ్చినట్లయితే అక్కడ అండర్ రైట్ చేసేటటువంటి అఫీషియల్ న్యాయపరమైనటువంటి అండర్ రైటింగ్ పద్ధతి ప్రకారం ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం ప్రకారం ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో న్యాయపరమైనటువంటి పద్ధతి. సో ఇవి కూడా ఎగ్జామ్ కి అవసరం. సో అండర్ రైటింగ్ అయిపోయింది, ఓకే అయిపోయింది. సో అండర్ రైటింగ్ డెసిషన్ వచ్చేసింది, ఆర్డినరీ రేట్స్ లో వచ్చింది. ఓకే. వచ్చేసిన తర్వాత వాళ్ళ యొక్క కంప్యూటర్ లో దాన్ని ఫీడ్ చేస్తారు, దాన్ని లాగిన్ అంటాము. చేసిన తర్వాత క్యాష్ కౌంటర్ లో క్యాష్ గాని చెక్ గాని కడతారు. క్యాష్ గాని చెక్ గాని కట్టేది దేని ప్రకారం ఆధారపడి ఉంటుందంటే ఏఎంఎల్ గైడ్ లైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే యాంటీ మనీ లాండరింగ్ చట్టం. యాంటీ మనీ లాండరింగ్ చూడండి, మనీ లాండరింగ్, లాండరీ అంటే ఏమి? దుస్తుల యొక్క మురికిని వదలగొట్టేది లాండరీ. మనీ లాండరింగ్ అంటే ఏమి? మనీ యొక్క అంటే వాట్ యు కాల్, అది చట్టబద్ధంగా సక్రమంగా వ్యవస్థలోకి వస్తుందా లేదా, అంటే మనీ యొక్క మురికిని తొలగించేది. సో అది యాంటీ మనీ లాండరింగ్. అంటే చట్టబద్ధంగా వచ్చేది, న్యాయంగా వచ్చేది, ట్యాక్సులు కట్టి వచ్చేదాన్ని మనము ఒక సక్రమమైన మనీ, ఆర్థిక వ్యవస్థలోకి సక్రమంగా డబ్బులు వస్తున్నాయి. సో ఈ యాంటీ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం మనకు 2 లక్షల వరకు
క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. 2 లక్షల లోపు, అంటే 2 లక్షలు కాదు, 1,99,999 రూపాయలు. ఒకవేళ దాటితే ఖచ్చితంగా చెక్ ఇవ్వాలి. సో ఇది యాంటీ మనీ లాండరింగ్. దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. యాంటీ మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి విషయాలు డెఫినేషన్ అంటే మనీ ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో అది సక్రమంగా వ్యవస్థలోకి రావాలి. ఆ మనీ యొక్క మురికిని తొలగించాలి అంటే ట్యాక్స్ కట్టి వచ్చేటటువంటి మనీ, అంటే బ్లాక్ మనీ ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యాంటీ మనీ లాండరింగ్ చట్టాలు అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది మన ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా ఆ చట్టం ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రీమియం కట్టారు, కట్టిన తర్వాత ఒక రిసీట్ వస్తుంది. దాన్ని మొదటి ప్రీమియం రసీదు అంటాం. ఫస్ట్ ప్రీమియం రసీదు, FPR, ఫస్ట్ ప్రీమియం రిసీట్. చూడండి, ఇది ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయంటే, ఫస్ట్ ప్రీమియం రిసీట్, మొదటి ప్రీమియం రసీదుకున్న ప్రాముఖ్యత ఏమిటి? మొదటి ప్రీమియం రసీదు చూడండి, ఆయన రసీదు తీసుకున్నాడు కస్టమర్. ఆ రసీదులో ఆయన పేరు, పాలసీ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆయన డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది పాలసీ, ఎప్పుడు పాలసీ కంప్లీట్ అయి ఉంది, ప్రీమియం ఎంత ఉంది, తర్వాత నెక్స్ట్ ప్రీమియం డ్యూ ఎప్పుడు, ఏ మోడ్ లో కట్టాడు, ఇయర్లీనా, హాఫ్ ఇయర్లీనా, క్వార్టర్లీనా, మంత్లీనా, ఆయన అడ్రస్, నామినీ, అదేవిధంగా డేట్, టైం గంటలు నిమిషాల్లో కూడా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ రిసీట్ తీసుకుని వెళ్తూ మార్గ మధ్యంలో అతనికి ఏదైనా జరిగింది, మరణం సంభవించింది అంటే కూడా నామినీకి ఆ బీమా కంపెనీ డెత్ క్లెయిమ్ పే చేయాలి, మరణ క్లెయిమ్ పే చేయాలి. అంటే అర్థం ఏంటి? మొదటి ప్రీమియం రసీదుకున్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది పాలసీ కాంట్రాక్ట్ ప్రారంభమైనట్లు ఆధారంగా పనిచేస్తుంది. యాక్చువల్ గా పాలసీ కాంట్రాక్ట్ అంటే ఏంటి? పాలసీ బాండ్, పాలసీ డాక్యుమెంట్. పాలసీ బాండ్ అన్నా పాలసీ డాక్యుమెంట్ అన్నా అది పాలసీ కాంట్రాక్ట్. అది ఆ కాంట్రాక్ట్ అనేది ఏ ఇద్దరి మధ్య ఉంటుంది? బీమాదారునికి బీమా కంపెనీ. బీమాదారుడిని ఇంగ్లీష్ లో ఏమంటాము? ఇన్సూర్డ్. బీమా కంపెనీని, బీమా సంస్థని ఇంగ్లీష్ లో ఏమంటాము? ఇన్సూరర్. సో ఇన్సూర్డ్ కి ఇన్సూరర్ కి మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్ కి ఏంటి ఆధారం అంటే పాలసీ బాండ్, పాలసీ డాక్యుమెంట్. అది రావడానికి ఒక 1 వీక్ 10 days టైం పడుతుంది. ఇమీడియట్ గా వచ్చేది రసీద్, ఫస్ట్ ప్రీమియం రసీద్. ఎందుకంటే మొదటగా ప్రీమియం చెల్లించాడు కాబట్టి దాన్ని మొదటి ప్రీమియం రసీదు అంటున్నాం. అది పాలసీ కాంట్రాక్ట్ ప్రారంభమైనట్లు ఆధారంగా ఉంటుంది దానికి ఆన్సర్. ఓకే, సో FPR వచ్చేసింది, తీసుకుని వెళ్తున్నారు. ఆ తర్వాత 1 వీక్ పాలసీ బాండ్ వచ్చింది, దాని పాలసీ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. బీమాదారుడికి బీమా సంస్థకు మధ్య కాంట్రాక్ట్ ఏది అంటే పాలసీ బాండ్. పాలసీ బాండ్ లో మొదటి పేజీని పాలసీ షెడ్యూల్ అని అంటారు. పాలసీ బాండ్ లో మొదటి పేజీని పాలసీ షెడ్యూల్. ఇది ఎగ్జామ్ కి చాలా సార్లు వచ్చింది. పాలసీ బాండ్ యొక్క మొదటి పేజీని ఏమని పిలుస్తారు? పాలసీ షెడ్యూల్. సో ఈ పాలసీ షెడ్యూల్ లో పాలసీ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, కమెన్స్మెంట్ ఆఫ్ ది పాలసీ, సమ్ అష్యూర్డ్, ప్రీమియం, ఒకవేళ ఆయన యాక్సిడెంట్ బెనిఫిట్ తీసుకున్నాడా లేదా, రైడర్స్ ఏమైనా తీసుకున్నాడా, ఇవన్నీ కూడా, నామినీ, అడ్రస్, నెక్స్ట్ డ్యూ, ఎప్పుడెప్పుడు ఆయనకు పాలసీ ఫీచర్స్ ప్రకారం డబ్బులు చెల్లించబడతాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. దాన్ని పాలసీ షెడ్యూల్ అంటాం. మొదటి పేజీ, పాలసీ బాండ్ యొక్క మొదటి పేజీని పాలసీ షెడ్యూల్ అంటాం. ఆ తర్వాత కండిషన్స్ అండ్ ప్రివిలేజెస్, అంటే దానికి సంబంధించి అదర్ కండిషన్స్ అండ్ ప్రివిలేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా పాలసీ బాండ్ లో ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుంది. ఈ విధంగా 1800 స్టార్ట్ అవుతుంది. ఈ టోల్ ఫ్రీ నంబర్ ఒకవేళ కస్టమర్ IRDAIకి కంప్లైంట్ చేయాలి అనుకుంటే ఆ పాలసీకి సంబంధించి ఈ టోల్ ఫ్రీ నంబర్ కి అతను ఫోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని IRDA IGMS అని పిలుస్తుంది, ఇంటిగ్రేటెడ్ గ్రీవాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ గ్రీవాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలుగులో ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్ర లేదా సమీకృత, గ్రీవాన్సెస్ అంటే ఫిర్యాదుల, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, సిస్టమ్ అంటే వ్యవస్థ. సమగ్ర ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ. ఒకవేళ IRDAకి
కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే దేని ద్వారా ఇవ్వాలి అనే క్వశ్చన్ ఇస్తే ఐజీఎంఎస్, లేదా ఎగ్జామ్ లో క్వశ్చన్ ఈ విధంగా కూడా రాయొచ్చు. ఐజీఎంఎస్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఐఆర్డీఏకి కంప్లైంట్ ఇవ్వాలంటే దీని ద్వారానే ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా పాలసీ బాండ్ లో అంబుడ్స్మెన్ యొక్క అడ్రస్ కూడా ఉంటుంది. అంబుడ్స్మెన్ అడ్రస్ ఉంటుంది. అంబుడ్స్మెన్ అంటే ఎవరు? ఒకవేళ పాలసీకి సంబంధించినటువంటి ఎనీ కంప్లైంట్ ఇవ్వాలి అంటే అంబుడ్స్మెన్. అంటే కేవలం ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించినటువంటి కంప్లైంట్లు చూసే అథారిటీ ఎవరు అంటే అంబుడ్స్మెన్. ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి. మరి కంప్లైంట్ చూసే వేరే అథారిటీస్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఎవరి వాళ్ళు అంటే నంబర్ 1 డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ ఫోరం, నేషనల్ ఫోరం. డిస్ట్రిక్ట్ ఫోరం జిల్లా ఫోరం అంటారు. స్టేట్ ఫోరం రాష్ట్ర కమిషన్. ఫోరం కాదు ఇది, కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, రాష్ట్ర కమిషన్, జాతీయ కమిషన్. అయితే అంబుడ్స్మెన్ డిస్ట్రిక్ట్ ఫోరానికి సంబంధించి ఒకే విలువ ఉంటుంది. ఎంత అంటే 20 లక్షలలో. ఒక పాలసీ యొక్క విలువ 20 లక్షల లోపు ఉంటే అంబుడ్స్మెన్ దగ్గరికైనా కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఫోరం అన్నా వెళ్ళవచ్చు. అయితే డిస్ట్రిక్ట్ ఫోరంలో కేవలం ఇన్సూరెన్స్ కు సంబంధించిన కంప్లైంట్లు ఒక్కటే కాదు కదా, చాలా కంప్లైంట్లు తీసుకోబడతాయి. కేవలం ఇన్సూరెన్స్ కు కాదు, ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఏకైక ఒకటే క్లెయిమ్లు తీసుకునే యొక్క అథారిటీ ఏమి అంబుడ్స్మెన్. ఇది వేరే తీసుకోదు, ఓన్లీ ఇన్సూరెన్స్ కు సంబంధించిన క్లెయిమ్స్ నే తీసుకుంటుంది, పరిష్కారాన్ని మార్గాలు సూచిస్తుంది. సో ఇది అంబుడ్స్మెన్. సో 20 లక్షల లోపు ఉంటే ఇక్కడికి వెళ్ళచ్చు. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ ఫోరంకి వెళ్ళి మరి అంబుడ్స్మెన్కి వెళ్ళాలంటే కుదరదు, ఏదో ఒక దాంట్లోనే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఫోరంలో కేసు నడుస్తుంది, అంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళడానికి వీలు. ఒకవేళ అంబుడ్స్మెన్ దగ్గర మీరు కేసు వేశారు, డిస్ట్రిక్ట్ ఫోరం దగ్గరికి వెళ్ళడానికి వీలు. సో 20 లక్షల. స్టేట్ కమిషన్ అంటే 20 lakhs to 1 crore. 20 లక్షల నుంచి 1 crore వరకు స్టేట్ కమిషన్. 1 crore అబౌవ్, 1 crore అబౌవ్ అయితే నేషనల్ కమిషన్. 1 crore అబౌవ్ అయితే నేషనల్ కమిషన్. ఇది ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ కి ఎట్లా ఇస్తాడు? ఒకవేళ 20 లక్షల లోపు ఉంది, ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్? డిస్ట్రిక్ట్ ఫోరం ఇవ్వచ్చు, అంబుడ్స్మెన్ ఇవ్వచ్చు. 20 lakh to 1 crore ఉంది, స్టేట్ కమిషన్ కి వెళ్ళొచ్చు, రాష్ట్ర కమిషన్. 1 crore అండ్ అబౌవ్ ఉంది, నేషనల్ కమిషన్, జాతీయ కమిషన్. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఫోరం లో గానీ అంబుడ్స్మెన్ లో గానీ కేసు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఫోరం లో కేసు వేశాడు, 20 lakhs లోపు ఉంది కాబట్టి ఇక్కడ కేసు కొట్టివేయబడింది, ఆయన అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నాడు, స్టేట్ కమిషన్ కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా కొట్టేశారు, నేషనల్ కమిషన్ కి వెళ్ళొచ్చు. అంటే హయ్యర్ అథారిటీకి అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. అప్పీలేట్ అథారిటీ, హయ్యర్ కమిషన్స్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో పాలసీ బాండ్ వచ్చింది. ఒకవేళ కస్టమర్ కి పాలసీ ఫీచర్స్ నచ్చలేదు, ఆయన తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు బీమా కంపెనీకి, 15 రోజుల్లోగా ఆ పాలసీని ఆయన తిరిగి ఇచ్చేయచ్చు. దాన్ని ఫ్రీ లుక్ పీరియడ్ అని అంటారు. ఫ్రీ లుక్ పీరియడ్. క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి. ఫ్రీ లుక్ పీరియడ్ ఎన్ని రోజులు? 15 రోజులు. లేదా ఒక పాలసీ యొక్క ఫీచర్స్ నచ్చకపోతే ఏ కండిషన్ ప్రకారం ఆయన క్యాన్సిల్ చేయొచ్చు? ఫ్రీ లుక్ పీరియడ్ ప్రకారం క్యాన్సిల్ చేయవచ్చు, 15 days. దీని మీద కూడా చాలా సందర్భాల్లో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో ఆ తర్వాత పాలసీ బాండ్ వచ్చేసింది. పాలసీ బాండ్ వచ్చిన తర్వాత ఆ పాలసీ డాక్యుమెంట్ ని జాగ్రత్తగా ఆయన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రీమియమ్స్ రెగ్యులర్ గా కడుతున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ ఆయన ఇయర్లీ ప్రీమియం కడుతూ ఉన్నారు, ఫస్ట్ ప్రీమియం కట్టేశాడు, ఫస్ట్ ప్రీమియం రసీదు వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రీమియం కట్టాలి, దాన్ని రెన్యువల్ ప్రీమియం అంటాం. రెన్యువల్ ప్రీమియం తర్వాత కట్టే ప్రీమియంలను రెన్యువల్ ప్రీమియం అంటాం. ఈ రెన్యువల్ ప్రీమియం యొక్క గ్రేస్ పీరియడ్ 1 month or 30 days ఉంటుంది.
గ్రేస్ పీరియడ్ అంటే తెలుగులో ఉపకార దినములు. ఉపకార దినములు ఒక నెల లేదా 30 రోజులు. ఆయన ఇయర్లీ ప్రీమియం కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30th ఆగస్ట్ ప్రీమియం చెల్లించాలి. 28 వేసుకున్నాం, 28th ఆగస్ట్. సో ఆయనకు డ్యూ ఎప్పుడు అవుతుంది? నెక్స్ట్ 28th ఆగస్ట్ నెక్స్ట్ ఇయర్ కట్టాలి, 2021 కట్టాలి అని అనుకుంది. నెక్స్ట్ డ్యూ. గ్రేస్ పీరియడ్ ఎంత ఉంటుంది? 1 month or 30 days అన్నాము. 27th September 2021 ఇస్ ద గ్రేస్ పీరియడ్. ఇంతవరకు గ్రేస్ పీరియడ్. ఇంతవరకు అతనికి ఫైన్ పడదు, ఎక్స్ట్రా వడ్డీ పడదు. ఒకవేళ 27th దాటి ఆయన 28th ఆగస్ట్ కట్టినా 1 month వడ్డీ కట్టాలి. గ్రేస్ పీరియడ్ దాటి కడితే కూడా వడ్డీ కట్టాలి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒకవేళ గ్రేస్ పీరియడ్ దాటి ఆయన ప్రీమియం చెల్లించలేదు అంటే 27 వరకు చెల్లించాలి, 28వ తేదీ చెల్లించలేదు అంటే గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా ప్రీమియం చెల్లించలేకపోతే ఆ పాలసీ ల్యాప్స్ అయినట్లు లెక్క. సింపుల్ కాన్సెప్ట్. గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా ప్రీమియం చెల్లించకపోతే ఏమవుతుంది? పాలసీ ల్యాప్స్ అవుతుంది. క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి. సురేష్ అనే వ్యక్తి 10 లక్షల పాలసీ తీసుకున్నాడు. గ్రేస్ పీరియడ్ లోపల ప్రీమియంలు చెల్లించలేదు. ఈ లోపల మరణం సంభవించింది. అయితే నామినీకి బీమా కంపెనీ తరఫున మరణ క్లెయిమ్ ఎంత చెల్లించబడుతుంది? గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా చెల్లించలేదు అంటే పాలసీ ల్యాప్స్ అయింది. పాలసీ ల్యాప్స్ అయింది అంటే అర్థం ఏంటి? ఎటువంటి మరణ క్లెయిమ్ రాదు, డెత్ బెనిఫిట్ ఏమి ఇవ్వరు. పాలసీ ల్యాప్స్ అయితే ఏది రాదు. కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉంటాయి, అది వేరే. మనకి ఎగ్జామ్ కి అంత డీటెయిల్ గా అడగడు. బేసిక్ క్వశ్చన్, పాలసీ ల్యాప్స్ అయితే ఏమొస్తుంది? ఏం రాదు. గ్రేస్ పీరియడ్ దాటిన తర్వాత ఏం జరుగుతుంది? పాలసీ ల్యాప్స్ అవుతుంది. క్వశ్చన్ ఇట్లా అడిగాడు. సురేష్ అనే వ్యక్తి 10 లక్షల పాలసీ 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నాడు. గ్రేస్ పీరియడ్ లోపలనే చనిపోతే, మరణం సంభవిస్తే నామినీకి బీమా కంపెనీ ఎటువంటి క్లెయిమ్, మరణ క్లెయిమ్ ఎంత చెల్లిస్తుంది అంటే 10 లక్షలు. ఎందుకంటే పాలసీ తీసుకున్న విలువ 10 lakhs కదా. గ్రేస్ పీరియడ్ లోపలనే చనిపోయాడు కదా, ఎంత చెల్లిస్తారు మరణ క్లెయిమ్? 10 లక్షలు చెల్లిస్తారు. ఒకవేళ దానికి యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంది, యాక్సిడెంటల్ లో చనిపోయాడు, ప్రమాద బీమా కూడా ఉంది, ఆయన తీసుకున్నాడు రైడర్ గా. సో 10 లక్షలకి ఇంకో 10 లక్షలు యాడ్ చేసి 20 లక్షలు చెల్లిస్తారు నామినీకి. ప్రమాద బీమా రైడర్ అనేది తీసుకొని ఉన్నట్లయితే. సో ఇది ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్. సో గ్రేస్ పీరియడ్ అయిపోయింది. సో ఆయన ప్రీమియమ్స్ ఒక 2 ఏళ్లు గడిచింది, ప్రీమియమ్స్ కట్టాడు. 2 ఏళ్లు గడిస్తేనే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పాలసీ 2 years ప్రీమియమ్స్ పే చేశాడు అంటే ఆ పాలసీకి సరెండర్ విలువ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఒక పాలసీకి సరెండర్ విలువ ఎన్ని సంవత్సరాల తర్వాత అక్వైర్ అవుతుంది? ఒక తెలుగులో కూడా ఇట్లనే అడుగుతాడు. సరెండర్ విలువను సరెండర్ విలువ లాగానే రాస్తాడు తెలుగులో. సో సరెండర్ విలువ ఎన్నేళ్లకు వస్తుంది అంటే 2 years. చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ఆ పాలసీలో నామినేషన్ ఉంది. నామినేషన్ చాలా ఇంపార్టెంట్. నామినేషన్ అనేది ఎవరికి ఉండాలి? ఎవరిని పెట్టొచ్చు నామినీ? బ్లడ్ రిలేషన్స్ ని. నామినీని పెట్టడానికి ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఏమంటాము? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. ఏమంటాము? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. బీమాభిలాష, తెలుగులో బీమాభిలాష లేదా భీమా ఆసక్తి. భీమాభిలాష, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, భీమాభిలాష లేదా భీమాశక్తి. భీమాశక్తి అంటే ఎవరికి ఉంటుంది? ఒక తండ్రికి కొడుకు మీద, కొడుకుకి తండ్రి మీద, భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, యజమానికి ఉద్యోగి మీద, ఉద్యోగికి యజమాని మీద. ఇది భీమాభిలాష అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ కి, స్నేహితుడికి, ఇంకో స్నేహితుడికి మధ్య భీమాభిలాష ఉండదు, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్రింది వాటిలో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ కలిగిన వారు ఎవరు? తండ్రికి కొడుక్కి ఎస్, భార్యకు భర్తకు ఎస్, యజమానికి ఉద్యోగికి ఎస్, స్నేహితులకి ఒకరికొకరు
ఉండదు. కాబట్టి స్నేహితుడిని మనం నామినీగా పెట్టచ్చా? పెట్టడానికి లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నామినేషన్ అనేది ఒకరే ఉండాలనా? లేదు. ఎంతమంది ఉండొచ్చు? ఒకరు లేదా ఒకరి కంటే ఎక్కువ ఉండవచ్చు. క్వశ్చన్ చూడండి, నామినీ ఎంతమంది ఉండొచ్చు? ఒకరు లేదా ఒకరి కంటే ఎక్కువ. నామినేషన్ ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 39 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. సెక్షన్ 39 బీమా చట్టం 1938 ప్రకారం సెక్షన్ 39 నామినేషన్ గురించి వివరిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. నామినేషన్ అనేది ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 39. నామినీ ఒకరి కంటే ఎక్కువ ఉండొచ్చు. నామినీ మైనర్ ఉండొచ్చా? ఎస్, మైనర్ ఉండొచ్చు. మైనర్ అంటే ఎవరు? 18 సంవత్సరాలు నిండని వ్యక్తి మైనర్ ఉండొచ్చు. అయితే నామినీ మైనర్ అయితే ఎవరిని నియమించాలి? అపాయింటీని నియమించాలి. నామినీ మైనర్ అయితే అపాయింటీని నియమించాలి. చాలా ఇంపార్టెంట్. సో నామినీ మైనర్ అయితే ఎవరిని నియమించాలి? అపాయింటీని. ఆ అపాయింటీ ఎవరు? వాళ్ళ బంధువులు ఎవరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ అనే వ్యక్తి తన కొడుకుని నామినీగా పెట్టాడు. ఆయన మైనర్. సురేష్ తన భార్యను అపాయింటీగా పెట్టచ్చు. అంటే ఆ పిల్లవాని మదర్. వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోండి. నేను అపాయింటీగా సోన్సో పిల్లవానికి నేను ఉంటాను, సోన్సో అమ్మాయికి నామినీ, వాళ్ళకి నేను అపాయింటీగా ఉంటాను. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే నామినీ యొక్క మెయిన్ పని ఏంటి? నామినీకి ఎటువంటి అధికారం ఉంది? నామినీకి ఎటువంటి అధికారాలు లేవు. నామినీ అనే వ్యక్తి కేవలం మరణ క్లెయిమ్ సమయంలో, డెత్ క్లెయిమ్ సమయంలో ఆ యొక్క డెత్ క్లెయిమ్ కి సంబంధించినటువంటి మొత్తాన్ని, డెత్ క్లెయిమ్ బెనిఫిట్ ని తీసుకోవడానికి నియమించబడిన ఒక వ్యక్తి మాత్రమే. నామినీ క్యాన్ బి చేంజ్డ్ అట్ ఎనీ టైం. నామినీని ఆ కస్టమర్, పాలసీదారుడు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నామినేషన్ క్యాన్ బి చేంజ్డ్ అట్ ఎనీ పాయింట్ అట్ ది విల్ ఆఫ్ ది కస్టమర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నామినీ అనేవాడు కేవలం డెత్ క్లెయిమ్ స్వీకరించడానికి నియమించబడిన ఒక వ్యక్తి మాత్రమే. నామినీకి ఎటువంటి అధికారాలు లేవు. ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 39. ఒక నామినీ ఉండొచ్చు, ఒకరి కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. నామినీ మైనర్ ఉండొచ్చు. నామినీ మైనర్ ఉంటే ఎవరిని అపాయింట్ చేయాలి? అపాయింటీని అపాయింట్ చేయాలి. ఇది నామినీకి సంబంధించినటువంటి, నామినేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఈ రకంగా వస్తుంటాయి. సో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే నామినేషన్ సెక్షన్ 39 అనుకున్నాం కాబట్టి సెక్షన్ 38 అసైన్మెంట్ అంటాం. అసైన్మెంట్ ఇది ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ప్రకారం సెక్షన్ 38 అసైన్మెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ అంటే ఏమి? ఒక పాలసీని అసైన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకులో ఒక వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి పాలసీ తీసుకున్నాడు అనుకున్నాం. ఆయన ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. సో బ్యాంకులో లోన్ కి షూరిటీ ఇవ్వాలి. షూరిటీ ఇవ్వాలంటే తన దగ్గర ఒక ఇన్సూరెన్స్ బీమా పాలసీ ఉంది, బాండ్ ఉంది. దానికి సరెండర్ వాల్యూ అక్వైర్ అయింది. ఒక మంచి సరెండర్ వాల్యూ వస్తుంది. ఆ యొక్క షూరిటీకి సంబంధించినటువంటి అమౌంట్ సరిపోతుంది ఈయనకున్నటువంటి పాలసీ యొక్క సరెండర్ విలువలో. ఆయన ఆ పాలసీని దానికి అసైన్ చేయవచ్చు ఆ యొక్క బ్యాంకుకి. లేదా ఏదైనా చిట్ లిఫ్ట్ చేశాడు, ఆ చిట్కి షూరిటీ ఇవ్వాలి. షూరిటీ ఇవ్వాలంటే కూడా పాలసీని అసైన్ చేయొచ్చు ఆయా చిట్ కంపెనీలకి. సో అసైన్ చేశాడు. అసైన్మెంట్ అంటే ఏమి? టోటల్ రైట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ది అసైనీ. సో ఎవరికైతే ఇప్పుడు ఇతను రమేష్ అనే వ్యక్తి బ్యాంకు దగ్గర లోన్ తీసుకున్నాడు, బ్యాంకుకి షూరిటీ ఇస్తున్నాడు, అసైన్ చేస్తున్నాడు పాలసీని. అంటే ఏమి? తన పాలసీ బాండ్ వాళ్ళ పేరు మీద అసైన్ చేశాడంటే తన యొక్క రైట్స్ అన్ని ఆ యొక్క బ్యాంకుకి, అసైన్ చేసినటువంటి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, అసైన్మెంట్ అంటే ఏమి? అధికారాల బదలాయింపు. నామినేషన్ లో అధికారాల బదలాయింపు ఉండదు. సో ఒకవేళ అసైన్ చేసినప్పుడు కస్టమర్ గనక చనిపోతే మరణ క్లెయిమ్ యొక్క డబ్బులు ఎవరికి ఇవ్వాలి? ఎవరి పేరు మీద అయితే అసైన్ చేయబడి ఉందో పాలసీ బాండ్, వాళ్ళకి బెనిఫిట్స్. కేవలం మరణ క్లెయిమే కాదు, ఈవెన్ మెచ్యూరిటీ క్లెయిమ్ కూడా. మెచ్యూరిటీ అయిపోయింది. మెచ్యూరిటీ అంటే ఏమి? ఒకవేళ 20 ఏళ్ల టర్మ్ పెట్టాడు, ఆ టర్మ్ తర్వాత కస్టమరే బతుకున్నాడు, పాలసీ హోల్డర్. సో బతుకుంటే వచ్చేటటువంటి డబ్బుని మెచ్యూరిటీ బెనిఫిట్ అంటాం. ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఒకవేళ అసైన్ చేయబడి ఉంటే ఎవరికి వెళ్తుంది? అసైన్ చేయబడినటువంటి వ్యక్తికి వెళ్తుంది తప్ప ఈ కస్టమర్ కి రాదు. సో అసైన్మెంట్ అనేది అధికారాలు బదలాయింపు. సెక్షన్ 38. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సెక్షన్ 45.
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 45 ఎగ్జామ్ లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఈ సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఇదేం చెప్తుందంటే ఇది ఒక ఇండిస్ప్యూటబిలిటీ క్లాజ్, అంటే వివాదరహిత నిబంధన. వివాదానికి తావులేదు ఈ సెక్షన్. ఒక వ్యక్తి 3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లించిన తర్వాత మరణం సంభవిస్తే మరణ క్లెయిమ్ ను ఆ బీమా సంస్థ తిరస్కరించకూడదు. చూడండి, ఒక వ్యక్తి 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాడు, మరణం సంభవిస్తే ఆ బీమా కంపెనీ ఆ మరణ క్లెయిమ్ ను తిరస్కరించకూడదు. అంటే ఖచ్చితంగా మరణ క్లెయిమ్ పే చేయాలి నామినీకి. సెక్షన్ 45 ఇండిస్ప్యూటబిలిటీ క్లాస్. అందుకే మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఈ క్రింది వాటిలో సెక్షన్ 45 కి సంబంధించి నిజమేది? నంబర్ 1, ఇది ఒక ఇండిస్ప్యూటబిలిటీ క్లాస్. నంబర్ 2, 3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లించిన తర్వాత మరణం సంభవిస్తే బీమా సంస్థలు మరణ క్లెయిమ్ ను తిరస్కరించకూడదు. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆప్షన్ లో 1 మాత్రమే కరెక్ట్, బి ఆప్షన్ 2 మాత్రమే కరెక్ట్, మూడోది 1 మరియు 2 కరెక్ట్, నాలుగోది ఏది కాదు. సో సి ఆప్షన్ కరెక్ట్. 2 కరెక్ట్. వివాదరహిత నిబంధన, 3 సంవత్సరాలు పే చేస్తే ఖచ్చితంగా మరణ క్లెయిమ్ ను చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీది అకార్డింగ్ టు సెక్షన్ 45. సో ఫ్రెండ్స్, మనం సెక్షన్ల గురించి సెక్షన్ 38 చెప్పుకున్నాం, సెక్షన్ 38, సెక్షన్ 39, సెక్షన్ 41, సెక్షన్ 42 సెక్షన్. ఈ 5 సెక్షన్లలో ఒక క్వశ్చన్ ఎగ్జామ్ కి ఖచ్చితంగా వస్తుంది. సెక్షన్ 38 అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే అధికారాల బదలాయింపు. సెక్షన్ 39 నామినేషన్. నామినీ ఒకరు లేదా ఒకరి కంటే ఎక్కువ ఉండొచ్చు, అధికారాల బదలాయింపు ఉండదు. నామినీ అనేవాడు కేవలం మరణ క్లెయిమ్, మరణ డెత్ బెనిఫిట్ ని స్వీకరించడానికి నియమించబడిన ఒక వ్యక్తి మాత్రమే. నామినీని ఎప్పుడైనా మార్చుకోవచ్చు పాలసీదారుడు. సెక్షన్ 41 కమిషన్లను తగ్గింపు మార్గంలో కలిసి పంచుకోవడాన్ని నిషేధించే సెక్షన్. కమిషన్ రిబేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ సెక్షన్ 41. సెక్షన్ 42 ఏజెంట్ల నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి సెక్షన్. సెక్షన్ 45 ఇండిస్ప్యూటబిలిటీ క్లాస్, వివాదరహిత నిబంధన. 3 సంవత్సరాలు ప్రీమియంలు చెల్లించిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే బీమా కంపెనీలు ఆ క్లెయిమ్ ను తిరస్కరించకూడదు. సో ఈ 5 సెక్షన్లలో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత అసలు ఒక ఇన్సూరెన్స్ అనేది ఏ కాన్సెప్ట్ మీద తీసుకోబడుతుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక మనిషికి విలువ ఎలా లెక్క కడతారు, మనిషికి విలువ ఉందా, అసలు ఉంటే ఎలా లెక్క కడతారు, దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ నే మనము హెచ్ఎల్వి కాన్సెప్ట్ అని ఏమంటాము, హెచ్ఎల్వి, హ్యూమన్ లైఫ్ వాల్యూ. హ్యూమన్ లైఫ్ వాల్యూ, మానవ జీవిత విలువ తెలుగులో. ఈ మానవ జీవిత విలువ అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేసిన వ్యక్తి లండన్ కు చెందిన ప్రొఫెసర్ హుబనర్. లండన్ కు చెందిన ప్రొఫెసర్ హుబనర్ చాలా ఫేమస్ ఎకనామిస్ట్. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం ఇది ఎగ్జాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. హెచ్ఎల్వి మానవ జీవితం. ఈ క్రింది వాటిలో మానవ జీవిత విలువను డిఫైన్ చేయండి, డెఫినేషన్ ఇవ్వండి, నిర్వచించండి అనే క్వశ్చన్ ఇస్తే, మానవ జీవిత విలువ అంటే ఒక మనిషి యొక్క నికర ఆదాయము నెట్ ఇన్కమ్, మరియు రెండవది మార్కెట్ లో ఉన్నటువంటి వార్షిక వడ్డీ రేటు. ఈ 2 ఉండాలి ఫ్రెండ్స్. ఈ 2 ఉంటేనే హెచ్ఎల్వి. సో హెచ్ఎల్వి యొక్క నిర్వచనం ఏమంటే ఒక మనిషి యొక్క నికర ఆదాయం, నెట్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నాడు, అదేవిధంగా మార్కెట్ లో వార్షిక వడ్డీ రేటు, యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, పర్ యానం ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఉదాహరణకు ఎగ్జామ్ లో ఈ విధంగా ఇచ్చినాడు. రమేష్ అనే వ్యక్తి 10 లక్షలు సంపాదిస్తున్నాడు, 10 lakhs అని అనుకున్నాడు. 10 లక్షల సంపాదన. ఆయన ఖర్చు 2 లక్షలు. అయితే మార్కెట్ లో వార్షిక వడ్డీ రేటు 8%. అయితే ఆయన మానవ జీవిత విలువను లెక్కించండి. క్వశ్చన్ ఇలా ఇస్తాడు. చూడండి, రమేష్ 10 లక్షలు, ఇది గ్రాస్ ఇన్కమ్, ఇది ఖర్చు, ఇది ఎక్స్పెన్సెస్.
సో గ్రాస్ ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్సెస్ పోతే వచ్చేది నెట్ ఇన్కమ్. ఎంత వచ్చింది? 8 lakhs. 10 లక్షల నుంచి 2 లక్షలు తీసేస్తే 8 లక్షలు నెట్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ ఇది నికర ఆదాయం. సో ఫస్ట్ ఇది మనం చెప్పుకున్నాం నికర ఆదాయం. సో 8 లక్షలు, రమేష్ అనే వ్యక్తి 8 లక్షల నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అయితే అతని మానవ జీవిత విలువ ఎంత అంటే వార్షిక వడ్డీ రేటు 8% ఇచ్చారు. అంటే ఉదాహరణ ఏంటంటే లాజిక్ గా ఆలోచిస్తే ఆయన రమేష్ అనే వ్యక్తి బ్రతికి ఉన్నా లేకపోతే ఏదైనా జరిగి ఒకవేళ మరణించినా ఆయనకు నెట్ ఇన్కమ్ 8 లక్షలు రావాలి. ఆయన ఉంటే ఆయనకు రావాలి, ఆయన లేకపోతే వాళ్ళ కుటుంబానికి 8 లక్షలు రావాలి. 8% వడ్డీ చొప్పున సంవత్సర ఆదాయం. 8 లక్షలు సంవత్సర ఆదాయం, 8% వడ్డీ చొప్పున. అంటే ఇమాజిన్ చేయండి, ఒకవేళ మనం ఒక బ్యాంకులో కొంత డబ్బు తీసుకెళ్లి వేస్తే 8% చొప్పున 8 లక్షలు రావాలి. అంటే ఎంత వేయాలి? లాజిక్ 1 crore వేస్తే 1 crore డిపాజిట్ చేస్తే మనం బ్యాంకులో, బ్యాంక్ వడ్డీ 8% ఉందనుకోండి, 1 crore కి 8% ఎంత? 8 లక్షలు. అంటే ఎంత వేయాలి మనము? 1 crore. ఈ 1 crore అనేది రమేష్ యొక్క మానవ జీవిత విలువ. చూడండి, అంటే ఏమంటే 1 crore మనం తీసుకెళ్లి ఒకేసారి వేయలేం కదా. అందుకే ఆ 1 crore ని ఇన్సూరెన్స్ రూపంలో తీసుకుంటాము. దానికి కొంత ప్రీమియం చెల్లిస్తాము. అది సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో నెలవారీనో ప్రీమియం కడుతూ ఉంటాం. ప్రీమియం కట్టి మనం ఆ పాలసీని 1 crore పాలసీని కొనుగోలు చేశాము. ఒకవేళ ఒక ప్రీమియం చెల్లించి ఒకవేళ రమేష్కి ఏదైనా జరిగినా ఆ కుటుంబానికి 1 crore rupees ఆ బీమా కంపెనీ తరఫున ఇవ్వబడుతుంది. సో దట్ ఈస్ హ్యూమన్ లైఫ్. ఈ ఎగ్జామ్ కి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఈ విధంగా ఎగ్జాంపుల్ లాగా ఇస్తాడు. ఒకవేళ సింపుల్ గా అడిగినట్టుకోండి, రమేష్ నెలకు 20,000 సంపాదిస్తున్నాడు. నెలకు అంటే మీరు ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్లీ ఎంత? 12 రెట్ల 24, 2,40,000. ఆయన ఖర్చు నెలకు 5,000 అనుకోండి. ఖర్చు 5,000 నెలకు. అంటే సంవత్సరానికి ఎంత? 12,500 60,000. అంటే ఎంత మిగిలింది? 1,80,000 నికర ఆదాయం. ఇదేమో గ్రాస్ ఇన్కమ్, ఇదేమో ఖర్చు, ఇది దీంట్లో తీసేస్తే ఇది నెట్ ఇన్కమ్. అంటే 1,80,000. బయట మార్కెట్ లో వడ్డీ రేటు 9% అని అనుకుందాం. ఇచ్చాడు ఎగ్జాంపుల్. ఇస్తే ఆయన మానవ జీవిత విలువ ఎంత అంటే 9% చొప్పున ఆయనకు సంవత్సరానికి 1,80,000 రావాలి. అంటే ఎంత డిపాజిట్ చేయాలి? లక్షకు ఎంత అండి? 9,000. 10 లక్షలకు 90,000. 20 లక్షలకి 1,50,000. సో 20 లక్షలు ఆయన యొక్క మానవ జీవిత విలువ. క్లియర్? 20 లక్షలకి 9% వేస్తే ఎంత వస్తుంది? 1,50,000. సో మీకు ఆప్షన్లలో ఇస్తాడు, మీరు చూడొచ్చు. ఆప్షన్ లో 9% వేసి క్యాలిక్యులేట్ చేస్తే మీకే అర్థమైపోతుంది. సో నెట్ ఇన్కమ్. సో ఒకవేళ ఆప్షన్లలో మీకు డి అనే ఆప్షన్ లో 20 లక్షలు ఉంది. 20 లక్షలకి 9% వేయండి. 20 లక్షలకి 9% క్యాలిక్యులేట్ చేస్తే 1,80,000. సో అది ఆన్సర్. సో 20 లక్షలు ఇస్ ద మానవ జీవిత విలువ. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మానవ జీవిత విలువ అనేది దీని మీదనే క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఒక్క కాన్సెప్ట్ ఏంటి మానవ జీవిత విలువకి. అయితే ప్రొఫెసర్ హుబనర్ అనే వ్యక్తి లండన్ కు చెందిన వ్యక్తి అని చెప్పుకున్నాం కాబట్టి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా ప్రారంభమైంది లండన్ లోని, అంటే బ్రిటన్ లో, ఇంగ్లాండ్ లో. అందుకే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే సింపుల్ క్వశ్చన్, ఆధునిక బీమా వ్యాపారం మూలాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. ఆధునిక మోడర్న్ ఇన్సూరెన్స్ ఎక్కడ కనుగొనబడింది అంటే మోడర్న్ ఇన్సూరెన్స్ అనేది ఇంగ్లాండ్ లోని లాయిడ్స్ అనే ప్రదేశం. లాయిడ్స్, ఈ లాయిడ్స్ అనేది ఒక ప్రదేశం. ఇక్కడ కాఫీ హౌస్ లో కూర్చొని జరిపిన చర్చల ఫలితంగా వచ్చిందే ఆధునిక బీమా వ్యాపారం యొక్క మూలాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. లాయిడ్స్. సింపుల్ కోసం. హెచ్ఎల్విని కనుగొన్నది ఎవరు? హెచ్ఎల్విని డిజైన్ చేసింది ఎవరు అని క్వశ్చన్ వస్తే ప్రొఫెసర్ హుబనర్. హెచ్ఎల్వి అంటే ఏమి? ఒక మనిషి యొక్క నికర ఆదాయం మరియు వార్షిక వడ్డీ రేటు. ఎగ్జాంపుల్స్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా IRDAI ఇన్సూరెన్స్ రంగంలో
all insurance companies, whether it is life insurance or general insurance or health insurance, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకున్నా లైఫ్ ఇన్సూరెన్స్ లో దాదాపు 25 కంపెనీలు, జనరల్ ఇన్సూరెన్స్ లో దాదాపు 26 కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్స్ లో స్టాండ్ అలోన్ కంపెనీస్ అవి ఒక 10 వరకు. సో మొత్తం కలిపి దాదాపు ఒక 60 కంపెనీలు భారతదేశంలో ఉంటే ఈ కంపెనీల మీద అథారిటీ, కంట్రోలింగ్ అథారిటీ చూడండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అంటే బీమా నియంత్రణ, అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అభివృద్ధి చేసేది కూడా, కేవలం నియంత్రణే కాదు బీమా యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి కూడా చేయాలి. నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ బీమా అనేది ప్రతి భారతీయుడికి ఒక పాలసీ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ తో ఏర్పాటైంది IRDAI. దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, దీని యొక్క చట్టం 1999, IRDA యాక్ట్ ఎప్పుడు 1999. అయితే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అమలు 2000. యాక్ట్ ఏమో 1999, అమలు మాత్రం 2000. అట్లనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1 జూన్ 1939. ఇది కూడా ఎగ్జామ్ కి చాలా సార్లు అడిగారు. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1 జూన్ 1939. IRDA యాక్ట్ 1999 అమలు వచ్చింది 2000. So IRDA is the controlling authority of all insurance companies present in India. IRDA యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. IRDA యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సింపుల్ కాన్సెప్ట్. ముఖ్య ఉద్దేశము పాలసీదారుల హక్కుల సంరక్షణ. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాలసీదారుల హక్కులను సంరక్షించే ఏకైక ఉద్దేశం. అందుకే పాలసీ హోల్డర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్. టూ 2002లో ప్రారంభించింది పాలసీ హోల్డర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ 2002. హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ 2013లో హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్. అయితే క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈ క్రింది వాటిలో IRDAI పరిధిలోనికి రాని వారెవరు? ఫస్ట్ వచ్చేవారు ఎవరో తెలుసుకుంటే రాని వారు ఎవరో మనం తెలుసుకోవచ్చు. IRDAI పరిధిలోనికి వచ్చేవారు బీమా కంపెనీలు, బీమా ఏజెంట్లు, అడ్వైజర్స్ అంటే వీళ్ళని ఇంటర్మీడియరీస్ అంటాం, మధ్యవర్తులు అంటాం తెలుగులో. బీమా బ్రోకర్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, వీళ్ళందరూ బీమా పరిధిలోకి వస్తారు, అంటే IRDAI పరిధిలోకి వస్తారు. సో IRDAలో పరిధిలోకి వచ్చేది ఎవరు? ఇంటర్మీడియరీస్, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్, మూడోది బ్రోకర్స్, నాలుగోది కార్పొరేట్ ఏజెంట్స్, ఐదోది TPA థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్. చూడండి వీళ్ళందరూ IRDAI పరిధిలోకి వస్తారు. ఇంటర్మీడియరీస్ అంటే మనం చెప్పుకున్నాం ఇన్సూరెన్స్ ఏజెంట్ గానీ ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఇన్సూరెన్స్ కంపెనీస్ బీమా సంస్థలు, బ్రోకర్ అంటే ఈయన కూడా ఇంటర్మీడియట్ లాగానే కానీ ఈయనకు సపరేట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈయన ఒకటి కంటే ఎక్కువ బీమా కంపెనీల పాలసీలు అమ్ముకోవచ్చు, వీళ్ళకి సపరేట్ అవి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కార్వి, ఇవన్నీ కూడా బ్రోకర్స్. అదేవిధంగా కార్పొరేట్ ఏజెంట్స్ అంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ కార్పొరేట్ లెవెల్లో ఒక బీమా కంపెనీతో టైఅప్ అవుతుంది, ఆ బ్యాంకు కూడా పాలసీలను అమ్మచ్చు, దాన్ని కార్పొరేట్ ఏజెంట్ అని అంటారు. అదేవిధంగా TPA థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. TPAలో ఎక్కడ కనపడతారు? హెల్త్ ఇన్సూరెన్స్ లో, ఆరోగ్య బీమాలో ఎవరు కనిపిస్తారు? TPA థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్. వీళ్ళందరూ కూడా IRDAI యొక్క పరిధిలోకి వస్తారు. IRDAI పరిధిలోనికి రాని వాళ్ళు ఎవరు? చూడండి, రాని వారు ఎగ్జామ్ లో క్వశ్చన్, కాసా ఏజెంట్లు, తర్వాత PLI పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. కాసా అంటే మీ కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ యొక్క ఏజెంట్స్. ఎక్కడ కనపడతారు వీళ్ళు? బ్యాంకుల్లో కనబడతారు. బ్యాంక్ అనేది
ఎవరి పరిధిలోకి వస్తుంది? బ్యాంక్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పిఎల్ఐ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఐఆర్డిఏ పరిధిలోనికి రాదు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఐఆర్డిఐ పరిధిలోకి రాదు. చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లు ఏ పరిధిలోకి వస్తాయి? స్టాక్ మార్కెట్స్ లేదా క్యాపిటల్ మార్కెట్, ఇది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇటువంటి క్వశ్చన్లు కూడా జనరల్ క్వశ్చన్స్ చాలా సార్లు ఎగ్జామ్ కి వచ్చింది. సో ఇది ఐఆర్డిఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా రిస్క్ మేనేజ్మెంట్ ఎన్ని రకాలు? దీని మీద క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్, చూడండి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే తెలుగులో రిస్క్ అంటే అపాయం, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, అపాయ నిర్వహణ. రిస్క్ మేనేజ్మెంట్ 4 రకాలు. ఒకటి అవాయిడ్, రెండోది రెడ్యూస్, మూడోది రీటైన్, నాలుగోది ట్రాన్స్ఫర్. చూడండి, అవాయిడ్ అంటే తప్పించుకోవడం, అపాయం నుంచి తప్పించుకోవడం. రెడ్యూస్ అంటే అపాయం నుంచి తగ్గించుకోవడం, అపాయాన్ని తగ్గించుకోవడం, రిడక్షన్. రీటైన్ లేదా రిటెన్షన్ అంటే నిలుపుదల చేసుకోవడం, అపాయాన్ని నిలుపుదల చేసుకోవడం. ట్రాన్స్ఫర్ అంటే అపాయాన్ని బదిలీ చేయడం. అవాయిడ్ చేయడం, ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దేశంలో గొడవలు జరుగుతున్నాయి, అక్కడికి వ్యాపార నిమిత్తం ఒక వ్యక్తి వెళ్ళాలి, అక్కడ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళకపోవడాన్నే అవాయిడెన్స్ అంటారు. అపాయం నుంచి తప్పించుకోవడం. రిడక్షన్, తగ్గించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోదాములో ఫైర్ జరిగే అవకాశం ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. రేపు పొద్దున ఫైర్ జరిగినా దాన్ని ఆపడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అంటే నష్టం జరిగిన నష్ట నివారణ చర్యలు చేపట్టడం. సో రిడక్షన్ కింద మీకు ఆప్షన్, ఖచ్చితమైన ఆప్షన్ ఏముంటుందంటే లాస్ ప్రివెన్షన్ మెథడ్స్ అని ఉంటే అది కరెక్ట్ ఆప్షన్, అంటే నష్ట నివారణ చర్యలు. ఓకే. రీటైన్ అంటే నిలుపుదల చేసుకోవడం, రిటెన్షన్, నిలుపుదల. చూడండి, దీన్ని మనము సెల్ఫ్ ఇన్సూరెన్స్ అని కూడా అంటాం. స్వీయ బీమా. స్వీయ బీమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కారు కొన్నాడు 10 లక్షలు పెట్టి, ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇన్సూరెన్స్ చేస్తేనే అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ అయిపోయింది, డ్యూ వచ్చింది, రెన్యువల్ కట్టాలి, కట్టలేదు. అంటే అర్థం ఏంటి? ఎందుకు కట్టలేదు? 10 లక్షల కారు, దానికి రేపు పొద్దున ఏదైనా జరిగినా, రిస్క్ జరిగినా, ఆ రిస్క్ ని దాని ప్రభావాన్ని భరించడానికి నిర్ణయించుకున్నాడు, అంటే స్వీయ బీమా చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ చేయకపోవడాన్ని స్వీయ బీమా. రిస్క్ రిడక్షన్ అంటే రిస్క్ ని నిలుపుదల చేసుకోవడం. దీని మీద క్వశ్చన్లు చాలా సార్లు అడిగారు. అంటే స్వీయ బీమా అంటే ఏమి? రిస్క్ రిటెన్షన్. రిస్క్ రిటెన్షన్ అంటే ఏమి? బీమా చేయకపోవడం. రిస్క్ రిటెన్షన్ అంటే ఏమి? ఆ వ్యక్తి రిస్క్ ని దాని ప్రభావాన్ని భరించడానికి నిర్ణయించుకున్నాడు, అందుకే ఇన్సూరెన్స్ చేయాలి. ఏమైతుంది అయితే నేను పెట్టుకుంటాను. 4వది ట్రాన్స్ఫర్, బదిలీ. ఇన్సూరెన్స్ చేయడాన్ని రిస్క్ బదిలీ అంటాం. ఒక వ్యక్తి తన యొక్క రిస్క్ ని ఒక బీమా కంపెనీలో పాలసీ కొనడం ద్వారా, కొంత ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీ కొన్నాడు, తన యొక్క రిస్క్ ని ఆ బీమా కంపెనీకి బదిలీ చేశాడు. అంటే పాలసీ కొనడాన్ని ట్రాన్స్ఫర్, రిస్క్ బదిలీ. ఈ 4 ఖచ్చితంగా ఒకటి గ్యారంటీగా మన ఎగ్జామ్కి వస్తుంది. సో దిస్ ఇస్ రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎంఆర్ఐ ఇన్సూరెన్స్. ఎంఆర్ఐ మార్టగేజ్ రిడమ్షన్ ఇన్సూరెన్స్. తెలుగులో తనఖా విమోచనం బీమా లేదా తాకట్టు విమోచనం బీమా. మార్టగేజ్ తనఖా, రిడమ్షన్ విమోచనం ఇన్సూరెన్స్ బీమా. సో తాకట్టు విమోచనం బీమా, దీని మీద జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కి ఖచ్చితంగా వస్తుంది. 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1, ఇది ఎటువంటి రక్షణ కల్పిస్తుంది? ఆర్థిక పరమైన రక్షణ. మనం ఆ రకంగా చూస్తే ఇన్సూరెన్స్ అనేది, ఏ ఇన్సూరెన్స్ అయినా ఆర్థిక పరమైన రక్షణనే కల్పించేది.
నాట్ ఓన్లీ దిస్ ఎంఆర్ఐ, ఎనీ ఇన్సూరెన్స్ ఆర్థిక పరమైన రక్షణ కల్పిస్తుంది. రెండవది నంబర్ 2, ఇది గృహ రుణాలకు మాత్రము ఉపయోగిస్తారు. గృహ రుణాలకు చేసే బీమానే మార్టిగేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్. మూడోది, ఇది తరిగే టర్మ్ బీమా. తరిగే టర్మ్ బీమా, తరిగే అంటే తగ్గుతున్న టర్మ్ బీమా. చూడండి, తగ్గుతున్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక బ్యాంకులో 10 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఆ హౌసింగ్ లోన్ కి ఈఎంఐ ఫిక్స్ అయింది, నెలలా కడుతున్నాడు. హౌసింగ్ లోన్ తీసుకున్నాడు కాబట్టి ఎంఆర్ఐ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు, దానికి కూడా ప్రీమియంలు చెల్లిస్తున్నాడు. ఒకవేళ 5 ఏళ్లు ప్రీమియం చెల్లించాడు, ఆ తర్వాత మరణం సంభవించింది. ఆ రోజు బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ హౌసింగ్ లోన్ ఎంత ఉంది బ్యాంకులో అంటే 7 లక్షలు ఉంది అని అనుకుంది. సో బీమా కంపెనీ మార్టిగేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ చేశారు, గృహ రుణాలకు చేసే ఇన్సూరెన్స్ మార్టిగేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్. సో బీమా కంపెనీ ఆ బ్యాంక్ కి ఇతని తరఫున 7 లక్షలు చెల్లించేసింది, ఆ లోన్ క్లియర్ అయింది, ఆయన యొక్క ఇల్లు పత్రాలు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి, 10 లక్షల బీమా చేశాడు కానీ 7 లక్షలు చెల్లించారు ఆ రోజు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ లోన్ ప్రకారం. సో దాన్ని తరుగుతున్న టర్మ్ బీమా, తరిగే టర్మ్ బీమా, తగ్గుతున్న టర్మ్ బీమా, అది మార్టిగేజ్ రిడెంప్షన్ ఇన్సూరెన్స్ లో కనబడుతుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో తరిగే. అట్లనే మనకు బీమాలో ఎన్ని రకాలు, ఎట్లా ఇక్కడ వచ్చింది కాబట్టి మనకు ఎండోమెంట్ టైప్, ఎండోమెంట్. రెండవది హోల్ లైఫ్. మూడోది టర్మ్ ఇన్సూరెన్స్. నాలుగోది మనీ బ్యాక్. చూడండి, ఇంకా ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. ఎండోమెంట్ పాలసీ, హోల్ లైఫ్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, టర్మ్ పాలసీ, ఇవన్నీ కూడా సాంప్రదాయమైన పాలసీలు. ఎగ్జామ్ కి క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈ క్రింది వాటిలో సాంప్రదాయమైన పాలసీ, కన్వెన్షనల్ పాలసీస్ ఏవి, ట్రెడిషనల్ పాలసీస్ ఏవి అంటే ఎండోమెంట్ పాలసీ, దీన్ని ఇంగ్లీష్ తెలుగులో కూడా ఎండోమెంటే అంటారు. హోల్ లైఫ్ పాలసీ మొత్తం జీవితకాలపు పాలసీ అని అర్థం. టర్మ్ పాలసీ అంటే తెలుగులో టర్మ్ అంటే కాలావధి, ఇన్సూరెన్స్ అంటే బీమా పాలసీ, కాలావధి బీమా పాలసీ. మనీ బ్యాక్ పాలసీ అని తెలుగులో కూడా మనీ బ్యాక్ పాలసీ. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎండోమెంట్ పాలసీ, హోల్ లైఫ్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, టర్మ్ పాలసీలు ఇవన్నీ సాంప్రదాయమైన పాలసీలు. ఇందులో మనకు ముఖ్యంగా ఈ టర్మ్ పాలసీని పక్కన పెట్టడం, దీని గురించి ఇప్పుడు చెప్తాను. ఈ లోపల ఈ 3 ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్ పాలసీల్లో మనం కట్టే ప్రీమియంలో 2 రకాల మూలకాలు ఉంటాయి. ఒకటి పొదుపు మూలకము, రెండవది రక్షణ మూలకము. పొదుపు మూలకము, రక్షణ మూలకం. పొదుపు మూలకం ఉండడం వల్ల ఈ పాలసీలకి టర్మ్ తర్వాత వచ్చేటటువంటి దాన్ని మెచ్యూరిటీ, టర్మ్ తర్వాత కూడా ఆ పాలసీదారులు బ్రతికి ఉంటే వచ్చేటటువంటి డబ్బుని మెచ్యూరిటీ బెనిఫిట్ అంటాం. ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ బోనస్లతో పాటు కలిసి వస్తుంది. ఎందుకు వస్తుంది? బోనస్ అంటే ఒకవేళ ఆ పాలసీ పార్టిసిపేటింగ్ ఫీచర్ ఉన్నటువంటి పాలసీ, అంటే బోనస్ విత్ ప్రాఫిట్ పాలసీ అంటాం. విత్ ప్రాఫిట్ పాలసీని పార్టిసిపేటింగ్ పాలసీ, ఇవన్నీ ఒకటే. ఈ విధంగా పార్టిసిపేటింగ్ పాలసీ అయితే దాంట్లో బోనస్లు కూడా యాడ్ అయి వచ్చేటటువంటి వాడిని మెచ్యూరిటీ బెనిఫిట్, అంటే బీమా మొత్తము ప్లస్ బోనసెస్ కలిపి వస్తుంది మెచ్యూరిటీ. ఈ మూడింటి. హోల్ లైఫ్ పాలసీ ఏమంటే, హోల్ లైఫ్ పేరులోనే ఉంది, హోల్ లైఫ్ జీవితం మొత్తం. కొన్ని పాలసీలు ఏంటంటే డిఫరెంట్ ఫీచర్స్ లో తయారవుతున్నాయి హోల్ లైఫ్ మోడ్ లో. ఒకటి టర్మ్ పెడతారు, ఆ టర్మ్ తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, మెచ్యూరిటీ తర్వాత కూడా ప్రీమియం పాలసీ కంటిన్యూ అవుతుంది, ప్రీమియంస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మధ్యలో ఏదైనా జరిగితే జీవితం లోపల, అంటే ఆయన బతుకున్న నాళ్ళు 100 years పాటు మధ్యలో ఏదైనా డెత్ జరిగితే నామినీ కూడా డెత్ బెనిఫిట్ ఇస్తారు. హోల్ లైఫ్ జీవితం మొత్తం. మనీ బ్యాక్ పాలసీ మధ్యలో డబ్బులు ఇస్తుంటారు, దాన్ని తెలుగులో జీవిత ప్రయోజన చెల్లింపులు అంటాం. ఇంగ్లీష్ లో సర్వైవల్ బెనిఫిట్స్. మధ్యలో పాలసీ యొక్క ఫీచర్ ని బట్టి 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఆ తర్వాత ఒక టర్మ్ తర్వాత ఇయర్లీను, ఆ విధంగా ఇచ్చే పాలసీలని, మధ్యలో డబ్బులు ఇచ్చే పాలసీలని మనీ బ్యాక్ పాలసీ అంటాము. తెలుగులో జీవిత ప్రయోజన చెల్లింపులు అని అంటాము. సో ఇది, దీంట్లో కూడా మెచ్యూరిటీ ఉంటుంది, డెత్ బెనిఫిట్, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ప్లాన్స్. అయితే ఇక్కడ టర్మ్ ప్లాన్, ఇక్కడ చాలా కంపెనీలు ఈ పాలసీ యొక్క ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏమంటే, ఇందులో చెప్పినట్లు దీంట్లో సేవింగ్స్ ఎలిమెంట్ ఉండదు. టర్మ్ పాలసీలో కేవలం రక్షణ ఎలిమెంట్.
ఇన్సూరెన్స్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది టర్మ్ పాలసీలో. సో టర్మ్ పాలసీలో సేవింగ్స్ ఎలిమెంట్ ఉండదు కాబట్టి ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,00,000 పాలసీ తీసుకోవాలి, ఎండోమెంట్ కానీ హోల్ లైఫ్ కానీ మనీ బ్యాక్ అంటే దాదాపు 6 లక్షలు చెల్లించాలి. అదే టర్మ్ పాలసీలో అయితే 50-60 వేలు లేదా 40 వేలే చెల్లించినా సరిపోతుంది 1 crore. అంటే సేవింగ్స్ ఎలిమెంట్ ఉండదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా టర్మ్ ప్లాన్స్ లో మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు, కేవలం డెత్ బెనిఫిట్ మాత్రమే ఉంటుంది. అతి తక్కువ ప్రీమియం. క్వశ్చన్ ఎలా రావచ్చు, కాలావధి బీమా పాలసీకి మంచి ఉదాహరణ ఏంటి? ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ చాలా అవసరం కానీ ఆయన దగ్గర బడ్జెట్ లేదు, అటువంటి వ్యక్తికి టర్మ్ బీమా పాలసీ. అంటే డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇన్సూరెన్స్ అవసరం ఎక్కువ ఉంది, అటువంటి వ్యక్తికి కావాల్సిన పాలసీని ఏమంటాము? టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, కాలావధి బీమా పాలసీ అని అంటాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత సో ఎట్లనే ఈ పాలసీల గురించి చెప్తున్నాం కాబట్టి ఇదే కంటిన్యూషన్ గా యూలిప్ పాలసీలు, వేరియబుల్ పాలసీలు. ఈ యూలిప్ పాలసీలు, వేరియబుల్ పాలసీలని సాంప్రదాయేతర పాలసీలు అంటే నాన్ ట్రెడిషనల్ ప్లాన్స్, సాంప్రదాయం కానటువంటి పాలసీ. ఇంతకుముందు ఎండోమెంట్ మనీ బ్యాక్ హోల్ లైఫ్ టర్మ్ పాలసీలు సాంప్రదాయమైన పాలసీలు. సాంప్రదాయం కాని దానికి తెలుగులో ఏంటి? సాంప్రదాయేతర, నాన్ ట్రెడిషనల్, నాన్ కన్వెన్షనల్ ప్లాన్స్ ని యూలిప్ పాలసీలు, వేరియబుల్ పాలసీలు. యూలిప్ అంటే ఏమి? పేరులోనే ఉంది, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ వేరియబుల్ పాలసీస్ అనేవి అమెరికాలో ప్రారంభమైంది. ఆల్మోస్ట్ ఆల్ దీని ఫీచర్ యూలిప్ పాలసీ, వేరియబుల్ పాలసీలో భాగమే యూలిప్ పాలసీ. సో యూలిప్ పాలసీలు ఏంటి? ఇది ఒక సాంప్రదాయమైన పాలసీ కాదు. దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇది సాంప్రదాయమైన పాలసీ కాదు, కరెక్ట్, స్టేట్మెంట్ 1. ఇది పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం కట్టే ప్రీమియం కి సంబంధించినటువంటి ఛార్జెస్ క్లియర్ కట్ గా ఆ బీమా కంపెనీ ఒక స్టేట్మెంట్ రూపంలో ఇస్తుంది. అయ్యా, నువ్వు కట్టినటువంటి ప్రీమియం కి మోర్టాలిటీ ఛార్జ్ ఇంత, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ ఇంత, బిజినెస్, ఇవన్నీ డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి ఇందులో. ఆ ఛార్జెస్ అన్ని కూడా ఇందులో డీటెయిల్ గా ఒక స్టేట్మెంట్ రూపంలో కస్టమర్ కి తెలియబరుస్తుంది. అందుకే పారదర్శకంగా ఉంటుంది యూలిప్ పాలసీ. సాంప్రదాయేతర పాలసీ పారదర్శకంగా ఉంటుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఎలా పే చేస్తారో, మెచ్యూరిటీ బెనిఫిట్ అంటే ఫండ్ వాల్యూ చెల్లిస్తారు. లేకపోతే అంటే మెచ్యూరిటీ గురించి క్వశ్చన్స్ చాలా అడగలేదు, కానీ డెత్ బెనిఫిట్ గురించి క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. యూలిప్ పాలసీలో క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒక పెద్ద క్వశ్చన్ ఇస్తారు. వాడు ఎలా ఇస్తారంటే, రమేష్ అనే వ్యక్తి 10 లక్షల యూలిప్ పాలసీని 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నాడు. ఆయన కాల పరిమితి ముగిసే లోపలనే మరణించాడు. అయితే నామినీకి బీమా కంపెనీ ఏం పే చేస్తుంది, ఎంత పే చేస్తుంది, ఎంత బీమా పే చేస్తుంది అంటే, యూలిప్ పాలసీ కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరణ క్లెయిమ్ లో బీమా మొత్తము లేదా ఫండ్ విలువ ఏది ఎక్కువ అయితే అది. చాలా ఇంపార్టెంట్. యూలిప్ పాలసీలో డెత్ బెనిఫిట్ ఎలా పే చేస్తారు? బీమా మొత్తము అంటే సమ్ అష్యూర్డ్ ఆర్ ఫండ్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఏది ఎక్కువ అయితే అది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన చనిపోయిన నాటికి ఫండ్ విలువ 9 లక్షలు ఉంది, తీసుకున్న పాలసీ విలువ 10 లక్షలు ఉంది. ఏం పే చేస్తారు? 9 లక్షలు ఎక్కువనా 10 లక్షలు? 10 లక్షలు కాబట్టి 10 లక్షలు. ఒకవేళ చనిపోయిన నాటికి ఫండ్ విలువ 12 లక్షలు ఉంది, తీసుకున్న పాలసీ విలువ 10 లక్షలు. సో ఫండ్ విలువ ఎక్కువ ఉంది కాబట్టి 12 లక్షలు నామినీకి చెల్లిస్తారు. అది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఎండబ్ల్యూపీ యాక్ట్, మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. దీని మీద చాలా డీటెయిల్ గా చెప్పాను, కానీ ఎగ్జామ్ కి ఖచ్చితంగా మీరు ఆన్సర్ రాయగలిగే కాన్సెప్ట్ ఏమంటే, మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ లో మనకు సెక్షన్ 6 ప్రకారం, సెక్షన్ 6, ఏ సెక్షన్ ప్రకారం డబ్బులు చెల్లిస్తారు? సెక్షన్ 6. సో బీమా మరణ క్లెయిమ్ గానీ మెచ్యూరిటీ క్లెయిమ్ గానీ, బాగా వినండి, మెచ్యూరిటీ క్లెయిమ్ గానీ మరణ క్లెయిమ్ గానీ ఎవరికి చెల్లిస్తారు? ట్రస్టీ. తెలుగులో ధర్మకర్త అన్న ట్రస్టీ కూడా ఇస్తారు. ఇంగ్లీష్ లో అయితే ట్రస్టీ, తెలుగులో ధర్మకర్త. క్వశ్చన్ ఎంత పెద్దది ఇచ్చారు. ఎండబ్ల్యూపీ చట్టానికి సంబంధించి అవి ఇవి ఇచ్చి మెచ్యూరిటీ క్లెయిమ్ ఎవరికి చెల్లిస్తారు? ఎవరికి చెల్లిస్తారంటే ట్రస్టీ.
ఒకవేళ డెత్ జరిగింది, డెత్ క్లెయిమ్ ఎవరికి చెల్లిస్తారు? ట్రస్టీ. ఏ సెక్షన్ ప్రకారం చెల్లిస్తారు? సెక్షన్ 6. ఒకవేళ మూడోది ట్రస్టీ లేకపోతే ఎవరికి చెల్లిస్తారు? అఫీషియల్ ట్రస్టీ ఆఫ్ ది స్టేట్. ఈయన కూడా ట్రస్టీనే, కానీ ఒకవేళ ట్రస్టీ లేకపోతే బీమా మొత్తం ఎవరికి చెల్లిస్తారు? అది మెచ్యూరిటీ కానీ డెత్ క్లెయిమ్ కానీ ఏ క్లెయిమ్ అయినా ఎవరికి చెల్లిస్తారు? ట్రస్టీ. ఒకవేళ ట్రస్టీ లేకపోతే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అధికారిక ధర్మకర్త ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ట్రస్టీ, అఫీషియల్ ట్రస్టీ ఆఫ్ ది స్టేట్. ఆయన పేరులో కూడా ట్రస్టీనే ఉంది, కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రస్టీ, ఆయనకు చెల్లిస్తారు. సో ఈ 3 ఆప్షన్లకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు గ్యారెంటీగా వస్తుంది. సో ఎండబ్ల్యూపీ యాక్ట్ వస్తే 3 గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 6 ఎవరికి డబ్బులు చెల్లిస్తారు? మెచ్యూరిటీ కానీ డెత్ క్లెయిమ్ కానీ ట్రస్టీ. ఒకవేళ ట్రస్టీ లేకపోతే ఎవరికి చెల్లిస్తారు? రాష్ట్ర ప్రభుత్వపు అధికారిక ప్రతినిధి. ఓకే, అదేవిధంగా కీ మ్యాన్ ఇన్సూరెన్స్. ఒక ఎగ్జామ్ 8 క్వశ్చన్స్ ఇచ్చారు దీని మీద. కీ మ్యాన్ వెరీ 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 ఇంపార్టెంట్. కీ మ్యాన్ అంటే ఏంటి? ఒక వ్యాపారానికి సంబంధించింది. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఒక వ్యక్తి కీ పర్సన్ ఉంటాడు. అంటే అతని పేరు మీదనే, అతనే చాలా కీ పర్సన్, ఆయన పేరు మీదనే అన్ని లావాదేవీలు జరుగుతుంటాయి. ఆయన లేకపోతే అసలు బిజినెస్ స్టాగ్నేట్ అయిపోతుంది. యజమానికి ఏం తెలియదు, యజమాని ఆయన మీద డిపెండ్ అయి ఉంటాడు. అంటే కీ పర్సన్ ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చా? ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చు. ఆ ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ మీద చేసేటటువంటి పాలసీని కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ కేవలం ఒకే ఒక పాలసీ చేయొచ్చు. ఆ పాలసీ ఏదంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. వేరే పాలసీలు చేయడానికి వీల్లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కాలావధి బీమా పాలసీ మాత్రమే కీ మ్యాన్ ఇన్సూరెన్స్ కి చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏమేమి కావాలి అంటే వ్యాపార లావాదేవీల ఆడిటెడ్ స్టేట్మెంట్స్. అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఆడిట్ చేయబడినటువంటి స్టేట్మెంట్స్ కావాలి ఖచ్చితంగా. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏమి? ఒకవేళ ఆ యజమాని ప్రీమియం చెల్లిస్తాడు కాబట్టి ఆ యజమాని చెల్లించే ప్రీమియంలు బిజినెస్ ఎక్స్పెండిచర్ గా ట్రీట్ చేయబడుతుంది కాబట్టి బిజినెస్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయబడుతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ యజమానికి లభిస్తుంది. చాలా ఇంపార్టెంట్. యజమాని కట్టే ప్రీమియం కీ మ్యాన్ ఇన్సూరెన్స్ కి సంబంధించి బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేయబడుతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పన్ను మినహాయింపు ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది కీ మ్యాన్ ఇన్సూరెన్స్ కు సంబంధించింది. తెలుగులో కూడా కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది కీ మ్యాన్ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి అంశం. దీని మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఒక పెద్ద క్వశ్చన్ ఇస్తారు, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ స్టేట్మెంట్ల రూపంలో ఉంటుంది, ఆప్షన్స్ ఏబిసిడి రూపంలో ఉంటుంది. మనం ఈ కాన్సెప్ట్స్ ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేశామో ఆ కాన్సెప్ట్స్ కు సంబంధించినటువంటి విషయాలే మనకు ఎగ్జామ్ లో వస్తాయి. దీన్ని మీరు లాజికల్ గా థింక్ చేసి ఖచ్చితంగా ఆన్సర్ రాయగలరు. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు. ఈ వీడియో 1కి 2 సార్లు చూసిన తర్వాత అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విజయీ భవ. థ్యాంక్ యూ.